డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను మీ హరిత. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చూస్తూ, ఎంటర్టైన్మెంట్ చూస్తూ అండ్ మూవీస్ చూస్తూ నెలకి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు అంటున్నారు హిట్ టీవీ యాప్ చీఫ్ రామ్ గోపాల్ వర్మ. ఆశ్చర్యంగా ఉంది కదా? అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. నమస్తే వర్మ గారు. వర్మ గారు అని పిలవచ్చా? పర్లేదు. రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఫేమస్. అవును. మీరు కూడా అంత ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, న్యూస్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి. ఇవన్నీ చూస్తూ నెలకు 1,00,000 సంపాదించవచ్చు అంటున్నారు. ఏంటండి, నిజమేనా ఇది? నిజమే. హ్మ్. మనం ఇక్కడ ఏంటంటే మీరు యాప్ చూస్తూ అని కాదు. మీరు ఇక్కడ ఏంటంటే మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటదనమాట వీటి మీద. మనం ఏంటంటే మీరు న్యూస్ ఆర్టికల్స్ మేము రాస్తాం ఆల్రెడీ. మీరు కూడా మాకు న్యూస్ ఆర్టికల్ రాసి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరి న్యూస్ వాళ్ళు అంటే చూసినవి దాంట్లో అప్లోడ్ చేయొచ్చా? చేసుకోవచ్చు. మీరేంటంటే మా దగ్గర న్యూస్ ఆల్రెడీ ఉంది. మేమేంటంటే న్యూస్‌లో 2 కేటగిరీలు మనం ఇచ్చుకున్నాం. ఒకటి లోకల్‌ది, ఒకటి మెయిన్ ఒకటి ఉంటదనమాట. మెయిన్ న్యూస్ ఏంటంటే మన టీమ్ కవర్ చేస్తారు. మనకి స్టేట్స్ అయినా, కంట్రీస్ అయినా మనం కవర్ చేస్తాం. మా మా ఇదేంటంటే లోకల్. విలేజ్‌లో న్యూస్ కూడా జనాలకి తెలియాలి. విలేజ్‌లో ఉన్న సమస్యలు జనాలకి తెలియాలి. కొన్ని మీడియా ఛానెల్స్ ఏంటంటే విలేజ్ వరకు వెళ్ళవు. డిస్ట్రిక్ట్ వరకు వెళ్తాయి. విలేజ్ అంటే మామూలుగా విలేజెస్ లో స్ట్రింగర్స్ అని పెడతారు, వాళ్ళ ద్వారా ఇస్తారు. మనకేంటంటే మన స్ట్రింగర్స్ ఉన్నారు. బట్ ఆలే కాకుండా స్ట్రింగర్స్ ఏంటంటే అన్ని ప్రాంతాలు కవర్ చేయలేరు. మేజర్ ప్లేస్లే కవర్ చేయగలరు. మనకేంటంటే కొన్ని విలేజ్ లో ఉండిపోతున్నాయి. దాంట్లో సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి. మాకేంటంటే ఆ సమస్యలు మా వరకు వస్తే మేము అధికారుల వరకు పంపించి దాన్ని సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. బట్ మా ఇక్కడ ఏమవుతుందంటే మాకు అక్కడనే న్యూస్ రావాలి అంటే ఇలాగా మేము ఓపెన్ సోర్స్ ఇస్తాం అన్నమాట. మీరు మీ విలేజ్లో జరిగిన న్యూస్ మాకు పంపించి మీరు మాకు పంపించినందుకు మేము మనీ ఇస్తాం. అంటే ఓన్లీ న్యూస్ కంటెంట్ మీదనే మీరు డబ్బులు ఇస్తారా? న్యూస్ కంటెంట్ మీద మిగతా ఇంకేమైనా ఉంటాయా? లేదు, మనం ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ న్యూస్ కంటెంట్ మీద మనం మనీ ఇస్తున్నాం అన్నమాట. మిగతా అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు 1,00,000 వరకు సంపాదించవచ్చు అన్నారు కదా, 1,00,000 ఎట్లా వస్తాయి? మనకేంటంటే ప్రతిరోజు ఇప్పుడు మీరు మా దగ్గర న్యూస్ మీరు పంపించుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి ఇన్ని అమౌంట్ అని ఉంటదనమాట. మీరేంటంటే ఇక్కడ అన్‌లిమిటెడ్. మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 1 అవర్, 2 అవర్ వర్క్ చేసి దీని మీదే 10,000, 20,000 సంపాదిస్తున్న వాళ్ళున్నారు. లేదు, ఫుల్ టైమ్ పని చేసి మీరు అప్ టు 1,00,000 వరకు ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే న్యూస్ ఏంటంటే ప్రతి మేము డిస్ట్రిక్ట్‌లో ఏ విలేజ్ అయినా మీరు రాసుకోండి. కాబట్టి ప్రతి విలేజ్‌కి ఒక న్యూస్ కంపల్సరీ ఉంటది. మనకు కనిపించిన విషయాన్ని అది స్క్రిప్ట్ ద్వారా కొన్ని ఒక అంటే ఎంతలో ఉంటుంది అట్లా క్యారెక్టర్స్ మీరు మాకు పంపిస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రీవియస్ గా మనం ఛానల్స్ గానీ, న్యూస్ పేపర్ గానీ చదివే వాళ్ళం న్యూస్ కోసం. అది కూడా ఎంత ఉంటుంది అంటే చాలా పెద్ద ఒక ఇన్సిడెంట్ ఏంటంటే పై నుండి కింద వరకు మొత్తం చదివితే గానీ మీకు అర్థం అవ్వదు. మనం ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసాం. మీకు జరిగిన ఇన్సిడెంట్ ని 400 క్యారెక్టర్స్ లో మీకు అర్థం అవ్వాలి, 60 పదాల్లో మీకు అర్థం అవ్వాలి అన్న కాన్సెప్ట్ మన షార్ట్. ఇప్పుడు ఇన్స్టా ఇలాంటి రీల్స్ వచ్చినప్పటి నుంచి ఎంత బ్రీఫ్ గా, ఎంత షార్ట్ గా చెప్తే జనాలకు అంత రీచ్ ఉంటుంది. ఉన్న టైం కి అంత కేటాయించట్లేదు. వాళ్ళు కేటాయించే టైంలోనే మనం చాలా న్యూస్ మనం చూపించాలి అనే కాన్సెప్ట్ తో ఓన్లీ 60 పదాల వరకే మనం పెట్టుకున్నాం. ఈ 60 పదాల్లో సింపుల్ గా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంతే. మీదంతా మీరు చదవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 3 పదాలు మీకు తెలిసిపోతే మీకు ఆ న్యూస్ అర్థమైనట్టు. అంటే వాళ్ళు కంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళు న్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి 1,00,000 వరకు అని దాని వల్ల మీరు చెప్పారు. 1,00,000 వరకు సంపాదించవచ్చు, సంపాదించుకుంటున్నారు కూడా. సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు కొత్తగా ఉన్నారు. మేము యాప్ పెట్టి 2 years అవుతుంది. అప్పటి నుండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఫ్రీ డౌన్లోడ్ అండి? మీరు ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు యాప్కి ఎలాంటిది. మరి మీకేంటి లాభం? మాకు యాప్ మీద అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. మార్కెట్లో ఆల్రెడీ షార్ట్ న్యూస్ యాప్లు చాలా ఉన్నాయి. బట్ మా వరకు రావాలి అంటే మేము ఎంతో కొంత ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాలి. మాకేంటంటే వచ్చి మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మా యాప్ వాడుతున్న వాళ్ళు హ్యాపీగా యాప్ వాడాలి. ఇదే మా మోటో తప్ప మాకైతే. అంటే ఫ్రీగా డౌన్లోడ్ అంటున్నారు, ఏదైనా న్యూస్ కంటెంట్ ఇస్తే డబ్బులు అంటున్నారు. ఎలా మీకు లాభం లేనిది మామూలుగా ఫ్రీగా అయితే చెయ్యరు కదా? లాభం అదేం లేదండి. ఇప్పుడు మనకేంటంటే మీ ఊర్లో ఉన్న సమస్యని మీరు బయటకు వచ్చి చెప్పే స్వేచ్ఛ మేము మీకు ఇస్తున్నాం. మాకు దీనికి రూపాయి అవసరం లేదు. మీ సమస్య అక్కడితో ఆగిపోకూడదు.
ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాకు సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాలి అని వాళ్ళకి తెలియదు, అది ఎలా సాల్వ్ అవుద్దో వాళ్ళకి తెలియదు. బట్ మేమేంటంటే వాళ్ళకి మా యాప్కి పంపించండి, మేము దాన్ని సాల్వ్ చేస్తాం అని చెప్తున్నాం అంతే. మాకు ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఇది మేము ఆశించట్లేదు అన్నమాట. ఓకే. అంటే ఈ యాప్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందండి? హిట్ Yeah. టీవీ అని పెట్టారు అందులో. మనకి ఏంటంటే ఒక 2 years బ్యాక్ మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మా మెయిన్ ఏంటంటే మీరు మామూలుగా న్యూస్ కోసం న్యూస్ పేపర్ చూస్తారు, తర్వాత ఏమో ఈ మూవీస్ కానీ ఏవైనా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్ యూట్యూబ్ చూస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు హెడ్లైన్స్ కానీ ఇవి బులెటిన్స్ కానీ వీటికి టీవీ ఛానల్ చూస్తారు. ఈ 3 ఒకే దగ్గర ఎందుకు ఉండకూడదు? దీనికోసం నేను యూట్యూబ్కి వెళ్ళి ఇది సెర్చ్ చేయాలి, టీవీకి వెళ్ళి ఇది చూడాలి, న్యూస్ పేపర్ మొత్తం చదవాలి, ఇవన్నీ కాకుండా మీకు ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా 1 minute మీ చేతిలో ఉంటే బాగుంటుంది కదా. ఇదే కాన్సెప్ట్ మనం ఇది స్టార్ట్ చేస్తాం అనమాట. మనం ఏంటంటే న్యూస్ పేపర్ని షార్ట్ న్యూస్గా మనం ఇవ్వడం జరిగింది. మీకు టీవీకి ఏంటంటే హెడ్లైన్స్ వీటికి మనం వీడియోస్ రూపంలో మనం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మనం అందిస్తున్నాం. ఇంకోటి అంటే ఓటీటీ పరంగా యూట్యూబ్ పరంగా మూవీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీలో మూవీస్ చూడాలంటే ఖచ్చితంగా పే చేయాల్సిందే. చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీటీ మూవీస్ మీ దగ్గర ఉంటాయా? మన దగ్గర ఓటీటీ మూవీస్ ఉన్నాయి. దానికి ఏమన్నా పే చేయాలా? అలాంటిది పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఓటీటీ అయినా యూట్యూబ్ అయినా మీకు మళ్ళీ యాడ్స్ వస్తాయి. మన దగ్గర ఆ యాడ్స్ కూడా ఉండవు. మీరు యాడ్స్ లేకుండా రూపాయి పే చేయకుండా మా దగ్గర ఉన్న మూవీస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మీరు మొత్తానికి. అంటే ఎవరైనా ఇది ఫ్రీగా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ₹1 కూడా వాళ్ళు పెట్టనవసరం లేదు డౌన్లోడ్కి కానీ దేనికి కానీ. ఇంకా న్యూస్ కంటెంట్ ఇస్తే వాళ్ళకు మీరు మనీ ఇస్తారు. వాళ్ళు చేసేదాన్ని బట్టి అది 1,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, అంటే మీకేమనిపించట్లేదా మీకు కొంచెం లాభం తెచ్చుకోవాలి దీనివల్ల అని? ఫ్రీ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ నుంచి నాకు డౌట్. మీడియా అంటేనే ఫ్రీ సర్వీస్ కదండి. ఫ్రీ ఎందుకు ఉంటుందండి? యాడ్స్ రూపేనా వస్తాయి కదా. మీరు అవునవును, అంటే యాడ్స్ రూపంలో ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ మనకి ప్రస్తుతానికి ఏంటంటే యూట్యూబ్ లో ఒక మూవీ చూస్తున్నారు, మీకు 3 యాడ్లు వచ్చాయి, ఏం చేస్తారు? స్కిప్ చేస్తాం. ఓటీటీ మీరు 200 300 మంత్కి పెట్టి ఓటీటీలో మూవీ చూస్తున్నారు, మీకు యాడ్ వస్తే ఏం చేస్తారు? స్కిప్ ఆప్షన్ ఉంటే స్కిప్ చేస్తాం, లేదంటే మీరు చూడాలి. మీ అక్కడ డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే మా యాప్ వాడిన యూజర్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆ యాప్ వాడాడు హ్యాపీగా వాడాలి, ఈ ఇంటెన్స్తో మనం ఒక యాడ్ కూడా ఇవ్వట్లేదు. ఇంక నెక్స్ట్ ఏంటంటే మాకు న్యూస్ అనేది మాకు అవసరం. మేము మెయిన్ న్యూస్ మేము డిస్టిక్ అయినా స్టేట్స్ అయినా మేము ఇస్తాం. బట్ మాకు విలేజ్ వరకు సమస్యలు రావాలి కాబట్టి మనం ఏంటంటే స్ట్రింగర్స్కి ఒక ఆప్షన్ ఇచ్చుకున్నాం. మన ఎంప్లాయీస్ ఉన్నారు, బట్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊళ్ళో జరిగే సమస్య బయటికి చెప్పాలి. బయటికి చెప్తే ఏమవుతుంది అన్న భయంతో చాలామంది ఉండిపోతున్నారు. దానికి ఏంటంటే మనం ఒక ఓపెన్ సోర్స్, ఓకే మీకు సమస్య ఉందా మాకు పంపించండి, మేము దాన్ని సాల్వ్ చేయడానికి అధికారుల చేతి వరకు తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం. ప్రయత్నించి సాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి మా దగ్గర లాస్ట్ 2 yearsలో. మాకు ఏంటంటే ఈ రెస్పాన్స్ చూసి మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ మోటో ఏంటండి అసలు? ఇప్పుడు మెయిన్ మోటో ఇదే మేడం, మనకి ఏంటంటే సమస్య అనేది ప్రతి గ్రామంలో ఉంటాయి, బట్ ఆ సమస్యలను మీ ద్వారా బయటికి తీసుకొచ్చి సమస్య పరిష్కరించే వరకు మీరు కృషి చేస్తారు. దాంట్లో హ్యాపీనెస్ ఉంది అంతే. మరి ఈ మూవీస్ ఇవన్నీ పెట్టడంలో దాంట్లో ఏంటి హ్యాపీనెస్? మీకు అదే చెప్తున్నాం. మీకు ఏంటంటే మార్కెట్లో ఆల్రెడీ షార్ట్ న్యూస్ యాప్లు ఉన్నాయి, బట్ వాటి మీద మేము బెటర్ ఇస్తున్నాం కంటెంట్. వాటికన్నా కొంచెం ఎక్కువ త్వరగానే మేము జనాల్లోకి వెళ్ళాలనేసి న్యూస్ ఫాస్ట్గా ఇస్తున్నాం అనమాట. మీరు న్యూస్ ఒక్కదానికోసమే, షార్ట్ న్యూస్ ఒక్కదానికోసం మా యాప్ మీరు ఎందుకు వాడాలి అన్న థాట్ ఫస్ట్ మాకే వచ్చింది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి, సరే మీ అందరిలో ఈ పర్సన్ యూట్యూబ్కి వెళ్ళకూడదు, టీవీకి వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్ మీరే మనం వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తాం, మన పేరెంట్స్ ఏంటంటే టీవీ సీరియల్లో ఏదో చూస్తారు, మనం ఏంటంటే ఈ మూవీస్ చూస్తాం, లేదంటే న్యూస్ చూస్తాం, లేదంటే ఆడియో లాంచ్ ఏదో అవుతుంది చూస్తాం. అంటే వాళ్ళకి కొంచెం బాగోదు. మనం ఏంటంటే అవి ఏదో మా దగ్గర ఉంటే బాగుంటది కదా, అది కూడా ఫ్రీగా. యూత్ టార్గెట్ మీకు? యూత్ అనే కాదు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట. మనకి మ్యాక్సిమం పేరెంట్స్ జరగకుంటే మ్యాక్సిమం న్యూస్ చూస్తారు, లైవ్ బులెటిన్స్ కానీ హెడ్లైన్స్ కానీ, లేదంటే ఈ సీఎంస్ ప్రెస్ మీట్లు కానీ ఇవి చూస్తారు. యూత్ ఏంటంటే ఆడియో లాంచ్లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, ఇవన్నీ మీ దాంట్లో ఉంటాయి. మొత్తం అన్ని మన దగ్గర ఉంటాయి. మీరు దాన్ని ఒక హిట్ టీవీ యాప్ ఉంటే చాలు, ఇంకా వేరే యాప్స్ అవసరం లేదు, వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అవసరం లేదు. మీరు దేనికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఓన్లీ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒక యాడ్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు 2 years అవుతుంది అంటున్నారు కదా హిట్ టీవీ యాప్ లాంచ్ చేసి, ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే 1.3 million డౌన్లోడ్స్ మనకు. ఓ గ్రేట్. మనకి ఏంటంటే బాగానే ఉన్నాయి. మాకేంటంటే మెయిన్
వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోవట్లేదు. Hmm. అంటే మాకు ఒక ట్రస్ట్ మాకు ఉంది. ఓకే, వస్తున్న పర్సన్ హ్యాపీగా స్టిల్ ఇప్పటి వరకు వాడుతున్నాడు అంటే మాకు అది మేము ప్రూవ్ చేసుకున్నట్టే. ఇంకోటి అంటే డే 1 నుండి మాకు ఎవరైతే విలేజ్ నుండి న్యూస్ పంపిస్తున్నారో ఇప్పటికీ వాళ్ళు మాకు కంటిన్యూ అవుతున్నారంటే మేము అక్కడ సక్సెస్ అయినట్టే. మాకేంటంటే మా యాప్ వాడిన యూజర్ హ్యాపీగా యాప్ వాడాలి. హిట్ టీవీ యాప్ గురించి తెలియని వాళ్ళకు ఏం చెప్తారు మీరు? హిట్ టీవీ యాప్ మీరు ఏంటంటే ఇక్కడ మీకు షార్ట్ న్యూస్ అవైలబుల్ ఉంది. షార్ట్ న్యూస్ మీకు చూసుకోవచ్చు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి న్యూస్ ఎక్కడ ఏం జరిగినా విత్ ఇన్ మినిట్లో మీకు మేము అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం మేము. వీటితో పాటు మీకు ఏంటంటే మ్యాగజైన్స్ ఇస్తాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నది, ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ మనకు మ్యాగజైన్స్ వస్తాయి. లేదా స్టూడెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ ఏమైనా బయట మీరు కొనుక్కోవాలి. బట్ మన దగ్గర ఏంటంటే డేకి ఒక కేటగిరీ వైజ్ 7 days 7 మ్యాగజైన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటిలో ఏంటంటే స్టూడెంట్స్ కోసం మ్యాగజైన్స్ ఉన్నాయి, లేడీస్ కోసం ఉన్నాయి, మనకేంటంటే బిజినెస్ పెట్టుకునే వాళ్ళ కోసం, ఫైనాన్స్ వాళ్ళ కోసం ప్రతిదీ ఒక కేటగిరీ బేస్ చేసుకుని 7 రోజులు 7 కేటగిరీ మనం మ్యాగజైన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మన దగ్గర ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పరంగా మూవీస్ ఉన్నాయి, టాక్ షోస్ ఉన్నాయి, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆడియో లాంచ్ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి. కొంచెం సీనియర్ వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా ప్రెస్ మీట్లు ఉంటాయి. మేము ఓన్గా డిబేట్ పెట్టిన కొన్ని ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా అవి మీకు వీడియో రూపంలో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 360 degrees అనుకోండి. ఇంకా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా ప్రపంచం చేతిలో ఉన్నట్టు అంటారు. దాని ద్వారా మనీ కూడా ఏం చేయొచ్చు. చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అంటారు. అంతే. ఓకే, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి. దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ వర్మ గారు. హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. చేసుకొని వాళ్ళు చేసుకోండి. మరి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.